అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది కదా అన్న ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చూస్తారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో మాట్లాడారు. లోకేష్ గారు మా అమ్మని అవమానించడని ఒక మీటింగ్ ఉంటుంది. మీరు విన్నారో లేదో తెలియదు. వాళ్ళు అమ్మన బూతులు తిట్టుకున్నారు. ఎవరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసినప్పుడు మేనల్లుడు సొంత చుట్టాలు ఎందుకు కలవరు? మీరు చెప్పండి. జనాలు ఎరుపుకులు కాకపోతే చుట్టాలు ఎందుకు కలవరు? ఏదో మనసార్థాలు వచ్చినాయి, తర్వాత కలవరా? నువ్వు గ్యారంటీ ఇస్తావా కలవరని? చెప్పండి. మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా కలవరని? ఎరుపుకుల కంటే ఎరుపుకులు జనాలు, అందులో నేను కూడా ఒకటి అనుకో. మీరు కింద కామెంట్లు రాస్తారు అది కూడా, ఈ పెద్ద ఎరుపుకు అని. ఆ ఎరుపుకులు నేను కూడా ఎరుపుకుని, మీకు నాకన్నా పెద్ద ఎరుపుకులు మీరు ఉన్నారు. అర్థమైందా? అరే వాళ్ళు చుట్టాలు రా బాబు, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ చుట్టాలు, తెలుసుకోండి. తెలియదా? చుట్టాలే కదా. అమ్మన బూతులు దెంగించుకున్న వాళ్ళే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. ఇప్పుడు ఆ మాత్రం తెలియదా? బుద్ధి లేదా? తెలుసా తెలియదా? వాళ్ళు చుట్టాలు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ చుట్టాలు. వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. ఇప్పుడు కాకపోయినా 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలుస్తారు కదా. దానికి మనం ఎరుపుకుల్లాగా మీ ఓడు అలా అన్నాడు, మా ఓడు ఇలా అన్నాడు. ఎరుపుకులు అయితే మనమే, గుర్తుపెట్టుకోండి. ఎరుపుకుల కంటే ఎరుపుకులు మనం. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మనం ఫ్యామిలీని చూసుకుందాం, తర్వాతే వాళ్ళు. సినిమా వచ్చిందా చూసుకుందాం, అంతే. మీ సినిమాని ఆపుతూ మా సినిమాని ఆపుతూ ఎవడి సినిమాని ఎవడు ఆపలేడు. అర్థమైందా? ఎవడు ఆపలేడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు దాని మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. నెగిటివ్ పని పాటు ఉన్నోడికి ఏం పని ఉంటుంది భయ్య? అదే పని ఉంటుంది. వాడికి యూట్యూబ్లో వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి, అంతే కదా. అంతకుమించి ఏముంటుంది? ఎప్పుడైనా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చుట్టాలు, ఎప్పటికైనా వాళ్ళు కలుస్తారు.